అసలు మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కానే కాదు. మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే అది ఏది పట్టించుకోకుండా కేవలం ఒక మాట జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అని మేము మాట్లాడినందుకు దీన్ని భయంకరంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. నిజంగానే ఇది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి టీము నిజాలు బయట పెట్టాలి. ఆధారాలు చూపించండి. మీరు 23లో దీన్ని ప్రారంభం చేసుంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయా? 23లో దీన్ని ప్రారంభం చేసుంటే 24 వరకు మే జూన్ వరకు ఎలక్షన్ జరగలేదు కదా, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. అంటే ఆ 13 నెలలు 14 నెలలు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండాలి. ఆ బిల్స్ ను బయట పెట్టండి. ఆ 13 నెలల్లో ఈ ప్లాంట్ జరిగింది అని మీరు అంటున్నారు కదా, ఎంత అరటి గెలని ఎన్ని టన్నులని మీరు అక్కడ స్టోరేజ్ చేశారో దాని రిజిస్టర్స్ లేకపోతే దాని రికార్డ్స్ ఏయో ఉంటాయి కదా, అవన్నీ కూడా బయట పెట్టండి. ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ఎన్ని అరటి గేలలను టన్నులను మీరు ప్రాసెసింగ్ చేశారు, ఏ ప్రోడక్ట్లని మీరు ఉత్పత్తి చేశారు, ఆ ప్రోడక్ట్లని ఏ రైతులకి ఆర్ ఏ హౌ డిడ్ ఇట్ గో అవుట్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ. మేమన్న ఒక్క మాట పట్టుకొని మీరు ఇంతగా మమ్మల్ని సతాయిస్తున్నారే, ఈ నిజాలన్నీ బయట పెట్టండి. మీకు దమ్ముంటే మీరు చెప్పిన మాట నిజమని నిరూపించండి. ఇదే కాదండి, ఏదైనా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి టీమును గమనిస్తే మొట్టమొదటిగా వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు. వీళ్ళు అటాక్ చేసిన తర్వాత మేము డిఫెండ్ మాత్రమే చేసుకుంటాం. అంటే వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు. మమ్మల్ని అటాక్ చేయడమే పనిగా పెట్టుకుని వాళ్ళు ఒఫెన్సివ్ ఆడతారు. మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సంజాయిషి ఇచ్చుకోవడం, సమాధానం చెప్పుకోవడం, ఒఫెన్స్ మాత్రమే మేము చేస్తున్నాం. మొన్న విషయంలో కూడా విజయమ్మ గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో విజయమ్మ గారు స్వయంగా సంతకం పెట్టారు. విజయమ్మ గారు సంతకం పెడితే ఇక రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా విజయమ్మ సంతకం పెట్టిన ఒక లెటర్ బయటకు వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ఎవరికైనా అది సుప్రీంకోర్టు తీర్పు లాంటిది. ఇంకా దానికి తిరుగులేదు. అది రాజశేఖర్ రెడ్డి గారిని నిజంగా అభిమానించే వాళ్ళైతే. కానీ ఆ లెటర్లో విజయమ్మ గారు చాలా స్పష్టంగా ఇక మాట్లాడకండి ఆస్తుల గురించి అని చెప్పిన తర్వాత కూడా మళ్లీ మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ మేము రియాక్ట్ అయితే మళ్ళీ మమ్మల్ని కుక్కలు అంటారా అన్నారు. మేము అనలేదండి కుక్కలని. మేము అన్నదల్లా విజయమ్మ గారు చెప్పిన తర్వాత మాట్లాడకూడదు, డీసెన్సీ ఉన్న వాళ్ళెవరు, మేము మాట్లాడము అని చెప్తూ మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. అంటే మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు. నిన్న కాదు పొద్దున ఎవరో పాడ్కాస్ట్ లో ఒక చిన్న కామెడీ ఏదో చూపించారు. దాంట్లో అమ్మా షర్మిలమ్మ నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చక తల్లి, కుక్కలు బాధపడతాయని ఉంది. మేమనలేదు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా టార్గెట్ కానే కాదు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కానీ మీరు మమ్మల్ని టార్గెట్ చేసి నిన్న వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థం కావటం లేదు. మీకు ఏమాత్రం వీలున్నా లేకపోతే ఇంగితం ఉన్నా ఇక్కడ అరటి రైతుల కోసం మేము వస్తే మాతో కలిసి ఇంకో మాట అరటి రైతుల కోసం మాట్లాడతారా? లేకపోతే మేము అరటి రైతుల్ని బాగు చేయడానికని మేమొస్తే మా మీద మాట్లాడతారా? ఇంగితం ఉందా అండి మీరు చేస్తున్న దాంట్లో? మళ్ళీ మీరు ప్రతిపక్షం, అసెంబ్లీకి ఎలాగో పోరు. కనీసం నిజంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వాళ్ళకైనా మీరు కనీసం కొంచెమైనా అయ్యో చేస్తున్నారులే అన్న భావన కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాం, మీ జోలికి మేము రావటం లేదు. మమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం మేము సమాధానం చెప్తాం. ఒఫెన్సివ్ గేమ్ మేము కూడా ఆడతాం, మాకు కూడా ఆడడం తెలుసు. థ్యాంక్ యూ.